గురుభ్యో నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి గురించి రాసిన వ్యాఖ్యానకర్తలకు ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 75వ శ్లోకానికి అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు జ్ఞానము మేరకు మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. నీ చనుబాలు పాల కడలిందగునై ధవలాంగి పోలికన్ తోచితి కాదనన్ సరళ ద్రావిడ అల్పగుడైన విడిటన్ పెచ్చు కవీంద్రులన్ కల సమూహమునందు సమర్థ కావ్యమున్ మెచ్చగ చెప్ప శక్తి నిట పొందుట నీ చనుబాల శక్తియే. ఇంచుక దీనులౌ మముల నీ దయ చూడవి పార్వతీలన్. 75వ శ్లోకానికి తెలుగు అనువాద పద్యాన్ని ఇప్పుడు మనము పరిశీలించాము. అంతేకాకుండా దీనులమైనటువంటి మనల్ని పార్వతీదేవి నిత్యము కరుణతో చూడాలి అనేటువంటి ప్రార్థనతో ఈరోజు కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకున్నాము. సౌందర్యలహరిలోని 75వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. తవ సన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయగ పారావారః పరివహతి సారస్వతమివ దయావతాగతం ద్రవిడ శిశురాస్వాద్య తవ యత్ కవీనాం ప్రౌఢానామయని కమనీయః కవయిత. ఈ 75వ శ్లోకం యొక్క స్థూల భావాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, అమ్మ హిమవంతుని పుత్రిక ఓ పార్వతీదేవి, నీ చనుబాలను హృదయము నుండి ప్రవహించడి పాల సముద్రము వంటివై సారస్వత ప్రభావము కలదానివైనట్టుగా నేను భావించుచున్నాను. అలా కాదనక ఆ విధముగా కాకపోతే ఎంతో కరుణతో నీవు ఇచ్చిన చనుబాలను కొనినటువంటి ఈ అర్భకుడైన ద్రవిడ శిశువు అయిన నేను ప్రౌఢ కవుల సమూహమునందు సమర్థమైనటువంటి కవిత్వమును చెప్పుటకు సాధ్యమై ఉండేదా? శంకర భగవత్పాదులు ఈ శ్లోకములో అమ్మవారి యొక్క స్తన్యము యొక్క వైభవాన్ని, దాని యొక్క ప్రసక్తిని తెలియజేసుకున్నారు. సాధారణంగా మనము జగదమ్మని కొలిచేటప్పుడు శ్రీమాత అంటూ అమ్మవారిని అమ్మగాని, అమ్మలగన్న అమ్మగాని, ముదురమ్మల ముద్దు మూలపుటమ్మ అనే విధంగా అందరికన్నా పెద్దయినటువంటి అమ్మగానే మనం కొలుస్తుంటూ ఆవిడ యొక్క మాతృత్వమునే మాకు కావాలి అనే విధంగా
అమ్మవారిని కొలవడము అనేటువంటిది మనము నిత్యము ఉండేది. శ్రీ మహారాజ్ని శ్రీమత్ శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి నామాలకి ప్రాధాన్యం ఉన్న వాటిని అంతగా మనము కోరుకోకపోయినా శ్రీమాత అనే నామంతో ఎక్కువగా మనము అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాము. అమ్మ అనగానే మనకి మన బాల్యములు ఆవిడ యొక్క చనుబాలను ఇచ్చి మనల్ని ఆకలి దప్పుల నుండి రక్షిస్తూ ఆరోగ్యవంతులుగా చేసినటువంటి అమ్మలు అందరికీ మనము ఈ ఎంతో కృతజ్ఞతాపూర్వకముగా నమస్కారము చేసుకోవడము అన్నటువంటిది ఇది సర్వసామాన్యమైన విషయం. ఆ స్తన్యమే విజ్ఞానముగాను శాస్త్రములుగాను సారస్వత ప్రధానముగాను కూడా మారి మనల్ని ఇంతటి వారిని చేసింది అంటే అందుకు కృతజ్ఞతాపూర్వకంగా తల్లులందరికీ నమస్కారము చేయవలసిందే కదా. శంకర భగవత్పాదులు కూడా అమ్మవారి యొక్క స్తన్యం యొక్క ప్రభావాన్ని, వాటి యొక్క విశిష్టతని, వాటి యొక్క వైభవాన్ని తెలియజేసుకుంటూ ఈ శ్లోకంలోని మొదటి 2 పాదాలలో కూడా తవ స్తన్యం మన్యే ధరళిధర కన్యే హృదయతః పయః పరావారః పరివహతి సారస్వత ఇవ. అమ్మవారి హృదయము నుండి వచ్చేటువంటి పాల సముద్ర కడల నుండి వచ్చేటువంటి సారస్వత మహిమ కలిగినటువంటి ఆ స్తన్యము ఈ శ్లోకం యొక్క 2 పాదాలలో తెలియజేసి 3, 4 పాదాలలో దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవయత్ కవీనాం ప్రౌఢానామజనీ కమనీయః కవయితా. ఆ సారస్వతి మహిమ కలిగినటువంటి చనుబాలను గైకొనుండి వాడినటువంటి ఈ ద్రవిడ శిశువు ఇంత సమర్థవంతమైన కవిత్వములను చెబుతూ ప్రౌఢ కముల సమూహమునందు నేను నిలబడుటకు సాధ్యమవుతుందా అనే విధంగా ఈ శ్లోకాన్ని రచించారు శంకర భగవత్పాదులు. ఈ శ్లోకములో వాడినటువంటి ద్రవిడ శిశువు అన్న పదం శంకర భగవత్పాదులు కాదని, ఆయన తన గురించి గొప్పలు చెప్పుకోరని అనే విధంగా చెప్పుకుంటూ ఈ శ్లోకంలో వాడినటువంటి ద్రవిడ శిశువు అనే పదం తిరుజ్ఞాన సంబంధ నయనార్ అనేటువంటి కవి గురించి విశేషముగా చెప్పబడినది అని కొంతమంది యొక్క వాదనగా కనిపిస్తూ ఉంటుంది. 75వ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నా తర్వాత వీడియో ద్వారా తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.